అరే శ్రీనివాస్, నేను ఈరోజు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కదరా, ఒక్క దాంట్లో కూడా నేను ఇచ్చిన ఆన్సర్, వేసిన క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ లేదు. నా కొడక, ఎన్ని రోజులైనా కానీ ఎప్పటికైనా సరే కానీ నువ్వు వచ్చక తప్పదు, ఆ రోజు నేను చూడక తప్పదు. నా క్వశ్చన్కి, ప్రతి ఒక్క క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఆ రోజు ప్రతి ఒక్క మీడియా దగ్గర కూడా కూర్చొని నేను మాట్లాడతా. ప్రతి ఒక్కరికి తెలుసు నీ బట్టబయలు మొత్తం నాకే తెలుసు అని. ప్రతి ఒక్కరికి ఇంతవరకు నేను చాలా మటుకి చెప్పింది కూడా నేనే. ఈరోజు వారి నా కొడకనని చెప్తున్నాను. ఈరోజు ఆడపిల్లల గురించి సనాతన ధర్మం అని మాట్లాడి, ఈరోజు సనాతన ధర్మం విలువలు ఏం కాపాడు. ఒక సనాతన ధర్మం కాపాడిన వానివైతే ఈరోజు ఎటుపోయింది నీ ధర్మం? మళ్ళీ ఇదేనా సనాతన ధర్మం అంటే? తల్లి తండ్రి చచ్చిపోయిన తర్వాత శివాల మీద కూర్చొని పూజ చేస్తాను. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకున్న ఒక 2 రోజుల ముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నరికి ఆమె మీద డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వచ్చినాయి. అదారని న్యాయము? ఒక 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరు ఏందిరా? నీకుంది అదే, ఆమెకుంది అదే కదరా. ఏందిరా ఇది ఏసం? ఒక సనాతన ధర్మం అంటే మన కట్టుకి, మన బొట్టుకి, మన పేరుకి, మన అమ్మవార్లకి, ఆడపిల్లలకు ఉన్న ఒక ప్రత్యేకత. కానీ ఈరోజు దాన్ని అంత మనలో కలిపిపోయావు కదరా. ఈరోజు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలన్నా కానీ ఒక మగవాళ్ళతో భయపడుతుర్రు. కానీ పొద్దుగా లేస్తే రేపటి నుంచి ఒక 2 ఆడపిల్లలు మాట్లాడినా కానీ తప్పుగా ఉంటట్టుగా నువ్వు ఒక సృష్టికి పెట్టిపోయావురా. బ్రహ్మం గారు చెప్పారు కదా, కుల మతాలు భేదం లేకుండా పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మొగలు కాకముందుకు ఎట్లయితుంది. మంచి ధర్మం పెట్టిపోయావురా శ్రీనివాస్. నీ కన్న తల్లి ఎట్లా కన్నదో కానీ, నీ అయ్య ఎట్లా కన్నాడో కానీ, వాళ్ళ బతుకులల్లా చొప్పులు ఇసురుతాటు చేస్తున్నావు. నీ గురుగోసలు ఎవరో కానీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఇజ్జత్ తీసేస్తావు. ఇవాళ లేచుకున్న గవర్నమెంట్ని తిడుతున్నారు, ఒక ఆడవాళ్ళని తిడుతున్నారు, ప్రతి ఒక్క మగవాళ్ళని తిడుతున్నారు. అరే నీ మొగల మీద పండుకొని బొర్రుడు ఎందుకు రా? నువ్వు సనాతన ధర్మం గురించి వచ్చినావు కదరా నా కొడక. సనాతన ధర్మం అంటే ఇదా? లోక కళ్యాణం అంటే ఏదో అనుకున్నారా? నువ్వు అందరినీ కళ్యాణం చేసుకుంటావు అని ఇంతవరకు అనుకోలేదురా నా కొడక. లోక కళ్యాణం మంచిగా పెడుతున్నావు నువ్వు. సిగ్గు శరం లేని నా కొడక.